సోనం అనే మహిళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిపి వాళ్ళ హస్బెండ్ని హతమార్చినట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? నిజంగా అసలు అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? అంటే ఇతని జీవితం నాశనం, ఇతని ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. మరి ఎందుకు చేసుకుంది? వాడి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మళ్ళీ వాడికి అంటే ఈయన్ని వదిలేసుకుందామని చేసుకుందా ఏంది అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇలాంటి వాళ్ళని నిజంగా చెప్తున్నా, స్పాట్లు అక్కడే ఉరి తీయాలి నిజంగా చెప్పాలంటే. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మంచిగా ఉన్న లేడీస్ని కూడా మేము తిట్టుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా ఎవరైనా వెళ్తుందా ఇది కూడా అంతే అనేలా అయిపోతుంది. ఇన్ని రోజులు ఆడదంటే అమ్మ అనేవాడు వచ్చేది. ఇప్పుడు చూసి ఇప్పుడు దేనని చూస్తే దీని అమ్మ అనేలా వచ్చేస్తున్నాయి నోట్లో. అంటే వీళ్ళు ఇలా తయారైపోయినారు. ఈ గతంలో చూసుకుంటే అబ్బాయిలు చాలామంది అమ్మాయిలు ఇట్లా చేయడం అనేది చూసాం, అది విన్నాం. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇయర్లోనే ఎంతమంది అమ్మాయిలు మొగుళ్ళని చంపేయడం కానీ బాయ్ ఫ్రెండ్లను చంపేయడం కానీ చాలా జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద గవర్నమెంట్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని. అంటే ఇప్పుడు అబ్బాయిలని అయితే డైరెక్ట్గా ఏదో దాని మీద చేస్తున్నారు, మళ్ళీ అమ్మాయిలు ఎందుకు? అంటే వీళ్ళకు కూడా ఒక శిక్ష వేస్తున్నాయి కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గా దిశ కేసులో స్పాట్లో ఎంకౌంటర్ చేసేసారు సారు. అక్కడ అంటే నెక్స్ట్ చేయాలంటే భయపడేలా చేశారు. అలాగే ఈ లేడీస్ని కూడా ఒక్కసారి వీళ్ళకి కూడా భయం పుడితే నెక్స్ట్ అంటే అరే మేము ఏదైనా చేస్తే రెడీగా డైరెక్ట్గా మమ్మల్ని చంపేస్తారనే భయం వాళ్ళకి పుట్టాలి. అలా చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మరి ఇలాంటివి విన్నప్పుడు మీకు మ్యారేజ్ మీద కానీ లవ్ మీద కానీ ఎలా అనిపిస్తుంది? అసలు నిజం చెప్పాలంటే నాకు చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తున్నా, నేను ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఓపెన్గా చెప్తున్నా, అమ్మాయి ఎంత ఫీల్ అయినా పర్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంతకుముందు ఎవరితో తిరిగి వచ్చిందో తెలియదు, మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు రేపు నన్ను ఆ పాత బాయ్ ఫ్రెండ్ని పట్టుకుని నన్ను చంపాలని గ్యారంటీ ఏముంది? బట్ అందుకనే ఈ లవ్ వద్దు. బట్ ప్లీజ్ అమ్మాయిలు అంటే అమ్మలతో సమానం. కొంచెం మీరు ఎందుకంటే ఆ ప్రాణం విలువ మీకు తెలుసు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఇంకోసారి చేయకండి అలాగా. సో ఫైనల్లీ ఒక క్వశ్చన్, మీ దృష్టిలో అబ్బాయిలు జెన్యూన్ ఉంటారా, అమ్మాయిలు జెన్యూన్ ఉంటారా? ఓపెన్గా అంటే నేను అబ్బాయినని కాదు, ఇప్పుడు రీసెంట్గా ఈ 2 years నుంచి చూసుకుంటే అబ్బాయిలు చాలా జెన్యూన్గా ఉన్నారు. అంటే అమ్మాయి కోసం అది ఏం చెప్పినా వినేసేలా ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలే మోసం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా సిన్సియర్ అయిపోయారు అబ్బాయిలు. అంటే అమ్మాయి కోసం వాడు అవతల బాయ్ ఫ్రెండ్తో మాట్లాడు అన్న కూడా ఓకే నో ప్రాబ్లం అనే అంత అయిపోయినాం, అంత అడెక్ట్ అయిపోతున్నాం. కానీ అమ్మాయిలు మోసం చేస్తున్నారు ఈ జనరేషన్లో. అందుకే ఇప్పుడు సహిస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇట్లా చంపుకుంటూ పోతున్నారు. బట్ దీనికి కూడా తొందరలో చెక్ పెడతాం. ఆడవాళ్ళని కూడా అంటే అబ్బాయిలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది తిరగబడితే మీరు అస్సలు ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. అలా అక్కడ దాకా తెచ్చుకోకండి.